వెల్కమ్ టు ఆకేరు న్యూస్. విమానాలను నడుపుతున్న పైలట్లను ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు? విమాన ప్రమాదాలకు పక్షులు కారణమవుతాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అంత పెద్ద విమానానికి ఇంత చిన్న పక్షితో ప్రమాదమా? అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇంత పెద్ద ఫ్లైట్, అది బోయింగ్ అయినా ఇంకేదైనా, ఇంత పెద్ద ఫ్లైట్ కూడా ఒక చిన్న బర్డ్తోనే, అంటే దానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదంటారు. నిజమేనా? అసలు ఆ బర్డ్తో అంత ప్రాబ్లం ఉంటుంది? అది చిన్న బర్డ్ కాదు యాక్చువల్గా. అంటే మనము బర్డ్ అంటేనే మనకు అలవాటైపోయిన రామచిలుకలు లేకపోతే పిట్టలు అనుకుంటాము, ఊరబిచ్చుకలో. అలా కాదు. మామూలుగా ఈ రాబందులు, పెద్ద పెద్ద గద్దలు ఉంటాయి, అంటే చాలా హ్యూజ్గా ఉంటాయి. అంటే చిన్న పిచ్చుకలతో కానీ చిన్న బర్డ్స్తోనే ప్రాబ్లం ఉండదా? జెటిన్స్లో ఏమవుతుందంటే అవి సక్ అయిపోతాయి. ఆ తర్వాత లోపల ఉన్న చాలా వెరీ హై డిగ్రీ ఆఫ్ హీట్కి అది జస్ట్ గోస్ అవే అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు వాటి వల్ల ఇష్యూ వచ్చినట్టు ఎప్పుడు చూడలేదు. మిగతా బాడీ పార్ట్కి ఎక్కడ తగిలినా కూడా అది బహుశా స్పీడ్కి అది పడిపోవచ్చు లేదా చనిపోవచ్చు, లేదా ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో చెప్పలేను నేను. కానీ పెద్ద బర్డ్స్తో ప్రాబ్లం ఏంటంటే వాటి వెయిట్ వల్ల అవి కాక్పిట్ గ్లాస్ తగిలినప్పుడు కాక్పిట్ గ్లాస్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాడీ పార్ట్ తగిలినప్పుడు డెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంజిన్స్కి వచ్చినప్పుడు అది సక్ చేసిన తర్వాత బ్లేడ్స్ని అది డ్యామేజ్ చేసిన కేసెస్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా ప్రాబ్లం. ఇప్పుడు మైక్రో క్రాక్ కానీ వచ్చినా సరే అద్దంలో, అలాగే డెంట్ వచ్చినా సరే, లేదా వింగ్ ఎక్కడన్నా డ్యామేజ్ అయినా సరే, లేదా ఇంజిన్స్ సక్ చేసినప్పుడు ఇంజిన్స్ డ్యామేజ్ అయినా సరే, ఖచ్చితంగా ఎయిర్క్రాఫ్ట్ని వెంటనే తీసుకొచ్చేసి మళ్ళీ ల్యాండ్ చేస్తారు. ల్యాండ్ చేసేసి ఆ తర్వాత ఆ రోజుకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ప్యాసింజర్స్ని వేరే ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు. ఆ తర్వాత ఆ పర్టికులర్ డ్యామేజ్ని వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ డీజీసీ వచ్చేసి అప్రూవ్ చేయాలి, ఇట్ ఈస్ ఎయిర్ వర్ది అని. అంతవరకు అది అలాగే ఉంటుంది, నడుస్తుంటుంది. ఓకే.